చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు మనతో పాటు స్టూడియో జాయిన్ అవుతున్నారు. వైఎన్ఆర్ గారు నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. నమస్తే పాపారావు గారు. ముందుగా వైఎన్ఆర్ గారు, మనం చూస్తున్నాం సింగరేణిపై పూర్తిగా ప్రైవేటు కత్తి వేలాడుతోంది. ప్రైవేటు పరం చేసేందుకు వైపు కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు ప్రభుత్వాలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఒక ప్రధానమైన వార్త ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు 6,000 కోట్ల స్కామ్కు రేవంతే సూత్రధారి అంటూ నిన్న హరీష్ రావు గారు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మరో అంశం కూడా కనిపిస్తుంది. మొత్తం విచారణ జరిపించాలని చెప్పి దీనిపై డిమాండ్ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదని ఆయన మండిపడిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. వరుసగా సింగరేణికి సంబంధించిన భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతుంది కార్మికుల్లో. వైపు హరీష్ రావు గారు, మరోవైపు కేటీఆర్ గారు కూడా పూర్తి స్థాయిలో సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మొత్తం పరిణామ క్రమాన్ని? ఓకే అండి, మీరు చెప్పిన దాంట్లో గుడ్ మార్నింగ్ న్యూస్ వీక్షకులకు. మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఆల్రెడీ బీజేపీ కలిసి కాదు, బీజేపీ ఆల్రెడీ ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రిక్వెస్ట్ పెట్టినారు కేంద్రానికి. మీరు మా రాష్ట్రంలో ఉన్నాయి కానీ బొగ్గు గనులు ఏవైతున్నాయో వితౌట్ టెండర్ సింగరేణికి అప్పచెప్పండి, ఎందుకంటే అది కూడా ప్రభుత్వ సంస్థ కాబట్టి. ఇక్కడ టెండర్లు ఏవైతే మీరు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అయినా కూడా దాంట్లో ఉంది. 6 మైన్లు మీరు టెండర్ కాల్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ 6 మైన్లు టెండర్లు లేకుండా సింగరేణి సంస్థకు అప్పచెప్పండి అని చెప్పినారు. ప్రభుత్వ రంగ సంస్థ, కార్మికులు ఉంటారు కాబట్టి అప్పచెప్పకుండా ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు. కోయగూడెం అని కొత్తగూడెం దగ్గర ఉన్న దాంట్లో నెంబర్ 3, తర్వాత ఇంకా 2-3 మందమరి దగ్గర ఉంటే 2-3 ఆల్రెడీ ఎప్పుడూ ఇచ్చినారు. 6-7 సంవత్సరాల క్రితమే ఇచ్చినారు వాళ్ళు ఆల్రెడీ టోటల్. ఇప్పుడు ప్రజలు గమనించవలసిన అంశం ఏంటంటే సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు, కార్మికులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసింది టోటల్ సింగరేణిని జీరో చేయబోతున్నారు, ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు. ఎట్లా చెప్తారు వైఎన్ఆర్ గారు అని అడగొచ్చు మీరు. ఎట్లా అంటారు మీరు అని అడగొచ్చు. ఇప్పుడు సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి ఉంది, 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హ్యాండ్లింగ్ మొత్తం, అధికారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూర్ఖుడు, బట్టి విక్రమార్కలు వీళ్ళు చేసిన కథ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టే విధంగా ఇప్పుడు కేంద్రం దూరింది. ఫస్ట్ టైం వచ్చిండ్రు 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏనాడు కూడా సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర మంత్రి కానీ, కేంద్ర బృందం కానీ వచ్చి ఇక్కడ విజిట్ చేసింది లేదు. దీంట్లో ఎందుకు ప్రైవేటైజేషన్ అంటున్నాము అంటే జరిగింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 2 బ్లాకులు ఇక్కడ మన రాష్ట్రంలోనే ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ వీళ్ళు కొత్త సిస్టమ్ మైనింగ్ డెవలపర్ అండ్ ఆపరేటర్ అని ఒక సిస్టమ్ తెచ్చినారు. ఓకే, మైనింగ్ డెవలపర్ అండ్ ఆపరేటర్ అంటే దాంట్లో ఓవర్ బర్డెన్ రిమూవల్ కావచ్చు, హ్యాండ్లింగ్ కావచ్చు, మిగతా అన్నీ కూడా కోల్కు పర్ టన్ ఇంత అని మీకు ఇస్తారు. ఇక ఓకే, నన్ను కోడ్ చేయమంటారు అనుకో, మనం పాల్గొనాలంటే పర్ టన్ ఇంత అని కోల్ తీసి ఇవ్వాలి. మట్టి నువ్వే తొలగించుకోవాలి, అన్నీ చేయాలి, అన్నీ చేసి టన్నుకి ఇంత అని ఇస్తారు. ఈ లీజ్ 25 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు 9 బ్లాక్లో మీరు చేసినారా లేదా బట్టి విక్రమార్క గారు, ఈ టెండర్ కాదా మీరు పిలిచిందని నేను అడుగుతున్నాను. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ టెండర్ కాదా మీరు పిలిచింది? 25 సంవత్సరాల లీజ్ క్లాజ్ లేదా దాంట్లో? సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిందే కొంతమందిని పాల్గొనడం కోసం, ఈ అన్యాయులకు ఇవ్వడం కోసమే కదా ఆ అధికారికి ఆ సర్టిఫికేట్ పెట్టింది. ఎవరికంటే వాళ్ళకి ఆ అధికారి ఇయ్యడు. ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి, వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి, సుజన్ రెడ్డికి ఎక్కడ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలనుకున్నప్పుడు జరిగింది ఏంటంటే అధికారికి ఇస్తారు, వేరే వాళ్ళు పోతే అధికారి సర్టిఫికేట్ ఇవ్వడు. ఓకే, లేని కొత్త క్లాస్ని ఒకటి తీసుకొచ్చి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంటేనే టెండర్లో పాల్గొనాలా? 2 నష్టాలు దీనివల్ల జరుగుతున్నాయి. ఏంటంటే ఫస్ట్ అసలు సింగరేణి ప్రైవేటైజ్ చేయబోతున్నారు. ఈ బ్లాక్ మొత్తం కూడా ఇప్పుడు 9 ఏదైతే మీరు కాల్ఫర్ చేసినారో టెండర్లు, ఇవి టోటల్గా 25 సంవత్సరాలకు పర్ టన్ను బొగ్గు బయటికి తీసి కాంట్రాక్టర్ సింగరేణికి ఇవ్వాలన్న దాంట్లో టోటల్ ప్రైవేటైజేషన్. అలా సింగరేణి కార్మికులు ఉండరు. ప్రజలు గమనించవలసింది ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు జరుగుతున్న సింగరేణి ఓపెన్ కాస్ట్లలో జరుగుతుంది ఏంది, కొత్తగూడెంలో కావచ్చు, మందమర్రి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కార్మికులు పోయి బొగ్గు వెలికి తీసి సింగరేణి సంస్థ అమ్ముద్ది. ఓకే, ఇప్పుడు ఇక కార్మికులు అవసరం లేదు. ప్రైవేట్ వాడు ఎందుకు పెట్టుకుంటాడు కార్మికుల్ని? ఇలా 500 మంది ఒక బొగ్గులో పడితే వాడు ఒక 5-6 పెట్టుకుంటాడు. అక్కడ కార్మికుల క్షేమం అంటూ లేదు, కార్మికులు లేరిగా. మరి రోడ్లు ఎట్లయితే అప్పచెప్తున్నావో కాంట్రాక్టర్లకు, సింగరేణి సంస్థను కూడా అప్పచెప్పటమే. ఇవాళ 9 బ్లాక్తోని దానికి తెరదీసినారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది టోటల్గా ప్రైవేటైజేషన్ నెంబర్ 1. సింగరేణి ప్రైవేట్ అన్ని బ్లాకులు కూడా ఇచ్చుకుంటూ పోతారు. ఇక టెండర్ కాగానే సింగరేణి సంస్థను మూసేసి దానికి ఇది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చేసింది కాబట్టి కిషన్ రెడ్డి గారు నోరిప్పటం లేరు.
కిషన్ రెడ్డి మాట్లాడి ఏం మాట్లాడతాడు, ఆయన బొంద ఏముందని మాట్లాడతాను కాడ. ఆల్రెడీ మీరు ఇక్కడ మా తెలంగాణలోనే, మన తెలంగాణ రాష్ట్రంలో 2-3 ఇచ్చిండ్రు ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకు. అందుకే కిషన్ రెడ్డి గారు మౌనం వహించారు, పెద్దలు ఇప్తలేదు ఆయన. నెంబర్ 2, సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇంతకు ముందే ఉందని బట్టి విక్రమార్క గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పినారు. అయ్యా బట్టి విక్రమార్క గారు, సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉండొచ్చు, దేనికి ఉందో మీరు చెప్పలేదు. హరీష్ రావు గారు అదే అడిగినారు. బొగ్గు వెలికి తీతకు సంబంధించి కానీ, ఓవర్ బర్డెన్ సంబంధించి కానీ, రిమూవల్కి కానీ సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు. ఉంటే మీరు చెప్పండి. 21లో పిలిచిన టెండర్లు కావచ్చు, 22 పిలిచిన టెండర్లు కావచ్చు, 18 నుంచే ఉందంటారు మీరు. చూపెట్లే ఎక్కడుందని. సర్టిఫికేట్ ఉండొచ్చు, సైట్ విజిట్ దేనికి ఉంటుంది అంటే కోల్లో, బొగ్గులో రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి రాజుగారు. ఒకటి కోల్ హ్యాండ్లింగ్ అనుకుందాం. కోల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్ అంటే బొగ్గు వెలికి తీసిన తర్వాత రైల్వే స్టేషన్లో కానీ పక్కన ఒక డంప్ యార్డ్ ఉన్న తర్వాత దాన్ని రైల్వే ర్యాక్లకు కానీ లారీలకు కానీ లోడ్ చేయడానికి లోడింగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది. దీనికి సపరేట్ కాంట్రాక్టర్ ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక 500 టన్నులు బొగ్గు తెచ్చి ఒక దగ్గర పోసినారు. ఇది అమ్మాలిగా సింగరేణి, ఎక్కడికైనా అమ్మాలంటే రైల్వేకి ఎక్కియాలి, లారీలకు ఎక్కియాలి, ఆ కొన్నోళ్ళకి ఎక్కియాలి కదా. వాళ్ళ వెహికల్స్ చేయడానికి లోడింగ్ ఆపరేషన్ అంటారు దీన్ని కోల్ హ్యాండ్లింగ్ అంటారు. దీనికో టెండర్ ఉంటుంది. దీనికి సర్టిఫికేట్ ఉండొచ్చు, ఎందుకంటే పాసిబిలిటీ డిస్టెన్స్ ఎంత ఉంది, లీడ్ ఎంత ఉంది, వాడు చూసుకొని టెండర్ వేయాలి కాబట్టి ఉండొచ్చు. రెండోది కోల్ ఎవాక్యుయేషన్ అని ఉంటుంది లోపల మైనింగ్లో. ఈ కోల్ ఎవాక్యుయేషన్ ఏంటి ఉంటుంది అంటే కన్వేయర్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు చేయటము. ఇది సపరేట్ కాంట్రాక్ట్ ఉంటాడు, వానికి కూడా ఉంటుంది. ఎన్ని కన్వేయర్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఎట్లా చేయాలనేది ఉంటుంది. దీని మీద ఒక వాటర్ ప్రాసెసింగ్ ఉంటుంది బయటికి రాకుండా. వీటి కోసం ఉండొచ్చు. అంటే వాడు ఎన్ని కన్వేయర్లకు వాటర్ స్ప్రే చేయాలి, ఎన్ని లీటర్ల వాటర్ పడుతుంది, దాని సంగతి ఏంటండి వీటికి ఉంటే ఉండొచ్చు. కానీ బొగ్గుకు సంబంధించి, వెలికితీతకు సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి ఎక్కడ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు. మీరు కొత్తగా ప్రవేశపెట్టినారు. మీరు వాస్తవాలు చెప్పండి, అబద్ధాలు ఆడకండి. బట్టి గారు మీరు చెప్పినారు, నేను కాంగ్రెస్ లీడర్ని, 40 సంవత్సరాల అనుభవం ఉంది, మీకు ముఖ్యమంత్రి గారికి పైసలు పంచుకోవడంలో వచ్చిన పంచాయతీ అందరికి తెలిసిందే. ఎన్టీబీ ఒక్కవైపు, రాధాకృష్ణ ఒక్కవైపు, ఆ పంచాయతీ అంతా ప్రజలు చూస్తుండ్రు. చిల్లర అయిపోయింది మీరంతా కూడా, మీ ప్రభుత్వం అనేది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు సైట్ విజిట్ సర్టిఫికెట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందనేది పచ్చి అబద్ధం. ఇది మీరు వెనకకు తీసుకోవాలి. ఫస్ట్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడుందో చెప్పండి. ఏ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండో క్లియర్గా చూపెట్టండి. ఏవో మీ ఇష్టం వచ్చిన పత్రాలు చూపించేసి 2018 నుంచే ఉంది, ఇగో నేను చెప్పిన ఈ ఆపరేషన్లు ఎక్కడన్నా అవసరం పడితే వాళ్ళు చూసుకుంటారు. అది ఇంతకుముందు పాస్ సిస్టమ్ అట్లా నడుస్తుంది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ MDO సిస్టమ్ మీరు పెట్టిన తర్వాత మీరు కావాలని మీ అనుయాయులకు ఇచ్చుకోవడం కోసం పెట్టిన క్లాజ్ అది. ఇది తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనించాలి మిత్రులారా. ఇది లేదు, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది లేదు, MDO సిస్టమ్ అనేది కూడా లేదు. ఎవరికి సింగరేణి బొగ్గు గనులు ప్రైవేటు వాళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవ్వలేదు, అడుగు పెట్టనివ్వలేదు. ఇప్పుడు మీరు టోటల్గా పర్ టన్ బొగ్గుకి ఇంత ఇవ్వాలనే యుద్ధంలో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు EPC సిస్టమ్ ఎట్లయితే పెట్టినారో ఆ పద్ధతిలోనే ఇప్పుడు పెడుతున్నారు. దీని లీజ్ సిస్టమ్ 25 సంవత్సరాలు. ఇది మీరు ఎందుకు బయట పెడతలేరు బట్టి గారు చెప్పండి. ఈ టెండర్ని ఎన్ని రోజులకు అని పిలుస్తున్నారు? ఈ MDO సిస్టమ్ ఏంది అసలు? కోల్ ఇండియా ఉన్నదానికి ఇది కాదు. మీరు చూపెట్టిన మాట వాస్తవమే కావచ్చు, దేనికి పిలిచినారని మీరు చెప్పటం లేరు. వాషింగ్ మిషన్లకు మిగతా వాటికి పిలిచింది, కోల్ హ్యాండ్లింగ్ పిలిస్తే పిలవచ్చు, ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉండొచ్చు కాక. కానీ మీరు పెట్టిన MDOలో లేదు ఎక్కడ. అసలు MDO సిస్టమ్ తెలంగాణలో లేదు ఇంతవరకు. ప్రైవేటు వాళ్లకు మైన్లు డెవలప్ చేసి బొగ్గుకి ఇంత టన్నుకింత అని సిస్టమ్ కేసీఆర్ గారు పెట్టలేదండి. మరి మీరు పెట్టిన తర్వాత కార్మికులు, ఇన్ని వేల మంది కార్మికులు ఎడిపోవాలి, భవిష్యత్తు ఏంది? కార్మికులు అవసరమేముంది? అప్పుడు యంత్రాలు పెట్టి వాళ్ళు తీసేస్తారు. వాడు పొల్యూషన్ ఎందుకు చూస్తాడు, మిగతా ఎందుకు చూస్తాడు, కార్మికులు ఏమవసరం వాళ్లకు, కార్మికుల పిల్లలు ఎటుపోవాలి, ఇవన్నీ ఎటుపోవాలి అంటే సింగరేణి సంస్థని టోటల్గా మీరు మూసివేయబోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నదాన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పబోతున్నారని దీంట్లో వాస్తవంగా నిన్న బట్టి గారు చెప్పిన విషయమే మనకు అర్థమవుతుంది. పచ్చి అబద్ధాలు ఆడినారు బట్టి గారు. మీ ఇలాంటి వాళ్ళకి ఇది తగదు. పాత కాంగ్రెస్ నాయకులు, మీ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ ఉన్నది. మీ అన్నగారు మల్లు అనంతరాములు కావచ్చు, ఇప్పుడున్న మల్లు రవి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకు మీరు కూడా రేవంత్ రెడ్డితోని కుమ్ముకైపోయినట్టు అబద్ధాలు ఆడటం మీద? ఆయన అంటే పచ్చి అబద్ధాల కోరు, చీటర్, ఆయన క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద. మీరు నీట్గా ఉండదలుచుకున్నప్పుడు ఉన్నట్టు చెప్పండి. మీకు కూడా ఎట్లా తగాదా ఉంది కదా.
మరి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు బట్టబయలు చేయండి. ఎండిఓ సిస్టమ్ ఇంతకుముందు లేదు, వాస్తవం ఉంటే ఎప్పుడో చెప్పండి. 9.5 సంవత్సరాలు ఎక్కడుందో చెప్పండి. కాబట్టి టోటల్ సింగరేణిని ప్రైవేటైజ్ చేసే దాంట్లో భాగంగా జరుగుతున్న 6,000 కోట్ల స్కామ్కు తెరలేపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంట్లో బీజేపీ రెండవ దోషి. బీజేపీనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రాజు గారు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుకూలంగానే ఆయన ఓటుకు నోటు కోసం తప్పించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇవాళ ఎట్లయితే మిగతా దాంట్లో కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వాళ్ళకు బొగ్గు గనులు అమ్ముకుంటుందో, ఎండిఓ సిస్టమ్ ఆల్రెడీ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నాయనే రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకము. ప్రజలను మభ్య పెట్టడానికి మీరు చెప్పేయన్ని కూడా పచ్చి అబద్ధాలు. సైట్ విజిట్ సర్టిఫికెట్ సిస్టమ్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు అనేది వాస్తవం. సర్టిఫికేట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదని వైఎన్ఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. కాంగ్రెస్ బీజేపీ రెండు సర్కార్లు కలిసి సింగరేణిని తెగనమ్మేందుకు కుట్ర చేస్తున్నాయని కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సింగరేణి కార్మిక లోకమంతా కూడా ముంచుకొస్తున్న ఈ ముప్పును, పెను ప్రమాదాన్ని గ్రహించాలి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే దీనిపై జంగ్ సైరన్ మోగించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సింగరేణి పరిరక్షణ కోసం మరోసారి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎన్ఆర్ గారు స్పష్టంగా పిలుపునిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మనం చూస్తూ ఉన్నాం సింగరేణి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక కొంగు బంగారం లాంటిది. దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన సింగరేణిని తెలంగాణ సాధించుకున్న తర్వాత సింగరేణి పరిరక్షణ కోసం కావచ్చు, సింగరేణి కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు అనేక రకాల కీలకమైన నిర్ణయాలు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు తీసుకున్న సందర్భం మనం చూసాం. దాని ఫలితాలు కూడా కార్మికులు అనుభవించిన సందర్భం. గతంలో కూడా అనేక రకాల కుట్రలు కొనసాగాయి. గత 10 ఏళ్ల కాలంలో కూడా సింగరేణి ప్రైవేటు పరం చేసేందుకు, ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రకరకాల కుట్రలు కొనసాగినా కేసీఆర్ గారు వాటిని అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెను ముప్పు సింగరేణికి మరోసారి దాపురించిందనే ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. వరుస కుంభకోణాలతో ఇప్పటికే సింగరేణికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి వరుస కుంభకోణాల క్రమాన్ని, అలాగే సింగరేణిని ఏదో రకంగా ప్రైవేటుకు కట్టబెట్టే ఈ కుతంత్రాలకు సంబంధించిన వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ముందుగా సింగరేణి గురించి చెప్పుకుంటే, సింగరేణి అనేది ఒక రకంగా తెలంగాణ ఆత్మ. సింగరేణి కోల్ కంపెనీ లిమిటెడ్ లాగా ఎస్సిఎస్సిఎల్ అనేది 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, తెలంగాణలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక 6 దాకా జిల్లాలలో విస్తరించున్న 40-50 వేల మంది పైన కార్మికులు పనిచేస్తా, వాళ్ళ కుటుంబాలు కాకుండా, కార్మికులు కాకుండా ఇంత పెద్ద విస్తారమైనటువంటి ప్రాధాన్యత. దాంతోపాటు ఇది భౌతికంగా ఇది ఉత్పత్తి చేస్తున్న సంపత్తే కాదు, తెలంగాణలో ఎప్పటి నుంచో పొలిటికల్ ఎజెండా కానీ, సామాజికంగా కానీ సింగరేణి ఒక ఆత్మ, తెలంగాణకి ఆత్మ లాంటిది. అట్లాంటి తెలంగాణ ఆత్మ లాంటి దీన్ని అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి చెప్పుకుంటే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి ఎలాగైతే మాట్లాడుతున్నారో ఈ రోజున, అంతకు మించి సింగరేణి అనేది తెలంగాణకి ప్రాధాన్యత గల అంశం. సింబాలిక్ గా నుంచి ప్రాతినిధ్యంలాగా, అంటే సింగరేణి అనేది ఒక ఇదిలాగా. అట్లాంటి సింగరేణిని ఈరోజు మెల్లమెల్లగా కేకు ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రైవేట్ వాళ్ళకి పంచే కార్యక్రమాన్ని బీజేపీ, కాంగ్రెస్ రెండు, ఎందుకంటే ఈ రెండు తోడు దొంగలే. ఇక్కడే కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్వాహకం ఒకటే కాదు, రేవంత్ రెడ్డి చేయటం కానీ, బట్టి విక్రమార్క మాటలు కానీ ఇవన్నీ కాదు. గత నుంచి కూడా రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కూడా ఎప్పుడు బీజేపీ పార్టీని రకరకాల అంశాలను విమర్శించారు. కానీ ఇట్లాంటి విధానాల విషయంలో, ఆర్థిక విధానాల విషయంలో ఆయన ఎప్పుడు పెద్దగా మాట్లాడాలి. మీరు గమనించుంటే ఎన్నికల ప్రచార సమయంలో ఆర్థిక విధానాల పరంగా ప్రత్యామ్నాయ విధానాలను చెబుతా బీజేపీ విధానాలను ఆయన విమర్శించాల. కాబట్టి ఏంటంటే ఆర్థికంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసేది అదే. దానిలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండటం వల్ల అదనంగా దానికి మరొక కొన్ని రెట్ల అదనపు ఇది జోడింపు అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఓవరాల్ గా కాంగ్రెస్ విధానాల్లో పెద్ద ఇదేమి లేదు, తేడా ఏమి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అదానీని విమర్శించడం మనం చూసాం, రాహుల్ గాంధీ. రెండో పక్కన అదానికి రాజస్థాన్ లో గతంలో గెహ్లాట్ ఉండగా రెడ్ కార్పెట్ పట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రెడ్ కార్పెట్ పరవటమే కాకుండా 100 కోట్ల రూపాయల స్కిల్ యూనివర్సిటీకో దేనికో ఫండ్ గా తీసుకుని తర్వాత దాన్ని రిటర్న్ చేస్తున్నామని చెప్పి ఒక చిన్న డ్రామా నడిచింది. సో వీళ్ళిద్దరికి ఇప్పుడు బీజేపీకి అయితే మరీ క్రోనీ క్యాపిటలిజం, దానికి కావాల్సింది అదానీ ప్రమోషన్.
దానికి అడ్డం వచ్చిన దానివల్ల జగన్నాథ చక్రంలాగా తొక్కుకుంటా పోవటమే బీజేపీ చేస్తున్న పని. దానిలో రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడు. పైగా తనకు కావాల్సింది తన వాటాలాగా ఈ జరుగుతున్న కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోలుకుంటున్నారు. సో ప్రైవేటీకరణ విధానాల్లో ఏ తేడా లేదు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మిత్రులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీకి అనుకూలంగా లేరో, మామూలుగా న్యూట్రల్ గా ఉంటున్నామని అనుకుంటా, న్యూట్రల్ గా ఉన్నట్లుగా ఉంటా కూడా అతివాద పోకడలు, అతివాద మాటలతో అతిగా అంటే ఎప్పుడు ఎవరినో వాళ్ళని విమర్శిస్తే గాని అది తమని ప్రతిపక్షం అని నిజాయితీగా ఉన్నట్లు గుర్తించరనే భయంతోనో ఆందోళనతోనో ఆకాశంలో మబ్బులు చూసి ముంత పారవేసుకున్న విధంగా జనాన్ని చేసిన మిత్రులకి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ గారు చాలా టాక్ట్ఫుల్ గా, చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా, పెద్ద పెద్ద మాటలు లేకుండా తెలంగాణ ప్రయోజనాల్ని పెద్ద మాటలు లేకుండానే, అతివాద మాటలు, అతివాద పోకడలు లేకుండా ఆయన కాపాడుకొచ్చిన తీరు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ దేశం మొత్తం ఇదే కాదు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది, దానికి అధికారాలు ఎక్కువ ఉన్నాయి, రాజ్యాంగ అమలు బాధ్యత కానీ హక్కు కానీ దానికి ఎక్కువ ఉంది. కాబట్టి ఆ పరిధికి లోబడే తెలంగాణ పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనం లిమిట్స్ దాటేటట్లయితే ప్రభుత్వాలకే ఇబ్బంది వచ్చే అవకాశం ఒక రాష్ట్ర పరిధిలో ఉంటది ఎప్పుడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా టాక్ట్ఫుల్ గా, జాగ్రత్తగా చేసుకుంటా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటది. ఆ పరిధిలోనే కేసీఆర్ గారు చాలా కాలం పాటు కేంద్రంలోని బీజేపీతో తగాదా పెట్టుకోకుండా, అనేక సంవత్సరాల పాటు 8 ఏళ్ల పాటు సుమారుగా తగాదా పెట్టుకోకుండా అనేక విషయాల్లో కేంద్రంతో సహకరిస్తా పోయి సాధ్యమైనంత రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అది కూడా కుదరదు, వీళ్ళు మనం ఎంత చేసినా ఎదురుగా ఎంత అనుకూలంగా ఉన్నా వీళ్ళు రాష్ట్రాన్ని నష్టపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు అనుకున్నప్పుడే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఓపెన్ గా ఎదురు తిరిగారు. ఎదురు తిరిగిన తర్వాత అది కూడా ఎక్కడ మళ్ళీ సస్పెన్షన్ లేవు, చాలా నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా గట్టిగా నిలబడ్డారు. దీనిలో మళ్ళీ రాజీలు లేవు. దానివల్లే బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కూడా ఆ రోజు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ వెనక మార్చడం వెనక కారణం కూడా కేంద్రంలో ప్రభుత్వం మారకుండా, కేంద్రంలో బీజేపీ లాంటి ప్రభుత్వం ఉంటే, లేకుంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇదే విధానాలు, ఇదే పద్ధతులు ఏదో ఒక రూపంలో కొనసాగుతూ రాష్ట్రాలు నష్టపోతానే ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ కూడా ముందుకెళ్లడంలో ఇది ఆటంకంగా ఉంటుందని గుర్తించే ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏదైతే కొంత పాజిటివ్ గా ఉంటాయి ఇట్లాంటి ప్రతిఘటనలు, వాళ్ళందరినీ కలుపుకొని ఒక జాతీయ పార్టీతో ముందుకెళ్తే తప్పితే ఢిల్లీలో అధికారం ఉంటే మినహాయిస్తే అనేక పనులకి ఆటంకంగానే ఉంటుందని గుర్తించి ఆయన చేశారు. దానికి రకరకాలైనటువంటి బుడజల్లారు. టీ అంటే టీ అక్షరం తీసేస్తే తెలంగాణ పోయినట్లంట, ఇట్లా బీఆర్ఎస్ అయితే జాతీయ స్థాయిలో పోయింది కానీ తెలంగాణకి సంబంధం లేదని, ఇట్లా రకరకాలైన అతివాద మాటల పోగులు మాట్లాడటమే కార్యక్రమంగా పెట్టుకొని పనిచేయటం తెలియని వాళ్ళు అతివాద విమర్శలు చేసి అతివాద దూకుడుతనంతో కేసీఆర్ గారిని విమర్శించి తెలంగాణ ఈ రోజు నాశనం అవుతుందో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పాత్ర ఉంది. ఆ రోజు ఈ రోజు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. నాకు వాళ్ళలో కొంతమందితో మాట్లాడ ఏం చేస్తున్నారు, మీరు చేసిన ఇంత డ్యామేజ్ చేశారు, ఇవాటికైనా మీ పొరపాటుని గ్రహించి తప్పును సర్దిద్దుకోండి, జనం ముందు తప్పును సర్దిద్దుకోండి, తప్పు లేదు, పొరపాటు జరిగింది, తప్పును సర్దిద్దుకోండి, తప్పు చేసాం, పొరపాటు జరిగింది, దీనివల్ల డ్యామేజ్ అవుతుంది అనేది గుర్తిస్తే చేయండి అని. కానీ కొంతమంది ఓపెన్ గానే మాట్లాడగలుగుతున్నారు, ఎంతో కొంత బయటకు వస్తున్నారు. కానీ చాలా మంది ఇంకా అహంకారపూరితంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే గతంలో టీఆర్ఎస్ ని విమర్శించాం కాబట్టి అది ఇప్పుడు పొరపాటుని తాము గుర్తించినా దాన్ని అంగీకరించడానికి ఇష్టం లేక టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని చెప్పి మాట్లాడటంతో సరిపుచ్చుకుంటున్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? మళ్ళీ బీజేపీకి ఉపయోగం. ఇదేమి అక్కర్ల వాళ్ళకి, వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది చేస్తున్న పనులు. కాబట్టి దయచేసి నేను ఎవరికైనా అప్పీల్ చేసేదా, అతివాద మాటలకి పడిపోకండి, అతివాద మాటలకు పడిపోకండి. ప్రతిసారి విమర్శించేవాడు ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు, బాధ్యత లేదు కదా, చేయాల్సిన బాధ్యత లేదు. చేయాల్సిన బాధ్యత ఆ కష్టం తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తంగా పనులు చేసుకుంటారు. కాబట్టి అట్లా కాకుండా మీరు జరుగుతున్న పనుల్లో సూక్ష్మంగా గమనించకుండా, మనసుని ఎరిగి ప్రవర్తించకుండా, కేసీఆర్ గారు ఏమన్నా కలవలేదనో లేకపోతే ఇంకోటో ఇగోలు ఫీల్ అయిపోయి తెలంగాణ డ్యామేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఎటుగుడి ఓఎన్ఆర్ గారు వివరంగా చెబుతున్నారు. గత 10 రోజులుగా పైనుంచి చర్చ జరుగుతుంది. ఎవరెవరు అంత కలుగుల్లోంచి అందరూ బయటకు వస్తున్నారు, ఎవరెవరు రంగులేటో జనమంతా చూస్తున్నారు. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఒకటి, ఇప్పటికైనా
ఇట్లా అతివాద మాటలు అతివాదం దీని నుంచి కొంచెం టోన్ డౌన్ చేసుకుని వాస్తవాన్ని గ్రహించి వాస్తవం ప్రకారం పోదాం. మనకి అధికారం మనకి పవర్ లేకపోతే మనం గొప్పగా ఉండటం జనాలు అది కాదు ఇంపార్టెంట్. తెలంగాణ బాగా ఇంపార్టెంట్ ఉందనుకుంటేనే సరిగ్గా ఉండగలం. దాటి మాట్లాడితే జనంలో మీరు పలుచబడతారు, మీరే నష్టం చేశారనేది కూడా జనం గ్రహిస్తున్నారు. ఈ రోజు మీ మాటలకు ప్రభావితం అయ్యి మేము నష్టం చేసుకున్నాం, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు విని మేము దెబ్బతిన్నాం అనేది జనాలు గుర్తిస్తున్నారు. కాబట్టి జనాల నుంచి మీరు ఐసోలేట్ అవుతున్నారు. దయచేసి నేను చెప్పేది ఒకటి, జనాల్లో మీరు ఉండాలనుకుంటే దయచేసి జనాలు ఏం కోరుకుంటున్నారు అంతవరకు దాన్ని వాస్తవంలో ఎవరు తెలంగాణ మేలు కోరేవాళ్ళు, కేసీఆర్ కంటే తెలంగాణ మేలు కోరేవాళ్ళు ఎట్లా ఎక్కువ ఉన్నారు, ఈ రోజు ఎవరున్నారు? కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చినా దానికోసం పదవులు వదిలిపెట్టి అనేక త్యాగాలు చేసి నిలబడ్డ వ్యక్తి ఆయన. రోజువారీ ఎత్తుకుంటాం, మనకి చరిత్ర చదివితే తెలుస్తుంది కదా. దిలీప్ లాంటి వాళ్ళు కూడా బీజేపీలో ఉన్న తర్వాత వేరే పార్టీ కూడా ఆయన కేసీఆర్ గారి దగ్గర కొంతకాలం సెక్రటరీగా ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు చూసినా మనకు కనపడుతుంది. ఆయన జీవిత చరిత్ర రాసు అది కేసీఆర్ గారి గురించి రాసింది. ఎంత వ్యతిరేకంగా రాయాలన్నా దానిలో కూడా కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో తెలంగాణ తేవటానికి దాన్ని చేయడానికి అనేది. సో ఓవరాల్ గా ఏంటంటే మీరు గ్రహించాల్సింది అతివాద మాటలు కాదు. కేటీఆర్ గురించి విమర్శించేవాళ్ళు అనేక విమర్శలు చేస్తారు. హరీష్ రావు గురించి వీళ్ళు ఏ రకంగా వచ్చారు? కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ ఉద్యమం విజయవంతం కాకముందు, అంతకుముందు ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, పార్టీ పెట్టిన ఆయన కాదు. అంతకుముందు అనేక సంవత్సరాల పాటు 84లో నుంచి వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి అంతా అయినా మరి ఆయన మీద రకరకాల విమర్శలు చేసేవాళ్ళు. గ్రహించాల్సింది ఏంటంటే మరి అంతకాలం పాటు ఆయన మంత్రిగా ఉండి అంతకాలం పాటు పదవుల్లో ఉన్న తర్వాత కూడా కేటీఆర్ గారు అమెరికా పోయి ఉద్యోగం చేసుకున్న అవసరం ఎందుకు వచ్చింది? రాజకీయ నాయకులు పిల్లలు ఎలా ఉంటున్నారు? అధికారం వస్తే వాళ్ళు కాంట్రాక్టులు చేసుకుంటున్నారు, వాళ్ళ డబ్బులు విపరీతంగా సంపాదించుకుని ఇక్కడే చలామణి అవుతున్నారు బ్రహ్మాండంగా. మరి కేటీఆర్ గారు అమెరికా పోయి ఉద్యోగం చేసుకుని పని చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రకరకాలైనటువంటి దుమ్మెత్తి పోసే వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే కేసీఆర్ నిక్కచ్చిగా నిజాయితీగా ఎక్కడున్నా కానీ ఏం చేసినా కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీగా ప్రజలను మేలుకోరిన వాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్న తర్వాత కూడా ఆయన అదే బాధ్యతగా పదవుల్ని తృణప్రాయంగా పారేసి కూడా ఆయన పోరాడాడు. కాబట్టి ఈ విషయాలు సూక్ష్మమైన విషయాలు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది మంచిది కాదు. దానివల్ల ఈ రోజు జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇట్లాంటి అతివాద మాటలు మాట్లాడిన వాళ్ళ వల్లే జరుగుతుంది. వాళ్ళ మాటలే నమ్మారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మేదానికంటే కూడా న్యూట్రల్ గా ఉన్నాం, బయట ఉన్నామని చెబుతున్నటువంటి అతివాద మాటలు మాట్లాడి అనవసరంగా కేసీఆర్ గారి మీద వాస్తవాలు ఆలోచించకుండా దుమ్మెత్తిపోసిన వాళ్ళ వల్లే ఈ డ్యామేజ్ అంతా జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను, దయచేసి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుందాం. కరెక్ట్ చేసుకుని సరైన పందాలోకి రావటం వల్లే. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా అబద్ధపు హామీలు, అతివాద మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు రెండు జాతీయ పార్టీల నుంచి జరిగాయి. 2 ఏళ్ల కాలంలోనే ఆ మొత్తం ఫలితాలన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో, దానికి సంబంధించిన విపరిణామాలు ఏ రకంగా ఉన్నాయో కూడా తెలంగాణ సమాజం గమనిస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా పాపారావు గారు చెప్తున్న సందర్భం. తెలంగాణకు కొంగు బంగారం లాంటి సింగరేణిని కబలించేందుకు 2 జాతీయ పార్టీలు కూడా కలిసి కుట్ర చేస్తున్న నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు తెలంగాణ సమాజం అంతా కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కూడా పాపారావు గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మనం చూస్తున్నాం ఓవైపు ఏమో ప్రైవేటీకరణకు కుట్రలు, మరోవైపు వరుస కుంభకోణాలు కూడా సింగరేణిని పూర్తి స్థాయిలో ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి. సింగరేణి కార్మికులు కూడా రోజు రోజుకు ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి. వరుసగా వెలుగు చూస్తున్న ఈ కుంభకోణాల పరంపరను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీని వెనుక దాగి ఉన్న కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, వాటాల పంచాయతీలను ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ గారు సింగరేణి తెలంగాణ ఆత్మగా చూసుకొని ఆ కార్మికులను లాభంలో భాగం ఇచ్చినాడు. వాళ్ళకు జీతాలు కాదు. సింగరేణి కోట్లకు 10,000 కోట్ల లాభం వస్తే లాభంలో 18% 20% ఇచ్చినాడు. ఏ ఇయర్కి ఆ ఇయరే కారుణ్య నియామకాలు చేసినారు. అట్లా కార్మికుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ ఆత్మ ఉంది, తెలంగాణ ఉంది కాబట్టి ఆయన తెలంగాణ కార్మికులు అంటే ఆయనకు ప్రాణం కాబట్టి కాపాడుకుంటూ. ఇది పోయినసారి సింగరేణికి మీరు ప్రకటించిన లాభం ఎంత అండి భట్టి గారు? మీరు చెప్పండి, మీరే చూస్తారు. 6,000 కోట్లు ప్రకటించారు. వస్తే 6,000 కోట్ల లాభం వస్తే మీరు ప్రకటించిన 2,400 కోట్లు. మరి మిగతా 4,000 కోట్లు ఎడిపోయినట్టు. దేంట్లో భాగస్వామిని చేసిన మీరు? కేసీఆర్ ఇచ్చింది కాబట్టి తప్పదు కాబట్టి 2,400 దాంట్లో భాగస్వామ్యం చేసారు కార్మికులకు. మరి 6,000 ఇవ్వలే మీరు. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పరు. ఎందుకు అని కేటీఆర్ గారు ప్రశ్నిస్తే, ఎందుకు అని హరీష్ రావు గారు ప్రకటిస్తే, ఎందుకు జగదీశ్వర్ రెడ్డి గారు ప్రశ్నిస్తే సిట్ నోటీసులు పంపిస్తారు. ఇది ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళతో దౌర్జన్యం, సిట్ నేయటము, దాని మీద కొన్ని నోటీసులు పంపి ఈ నోటీసులు పీటీసులు ఏం పనిచేయవు. మీ దుర్మార్గ పాలన అంతం వచ్చింది. రెండవది సిఎస్ఆర్ అని ఒకటి చెప్పిండు. మొన్న మెస్సీ అనే వాడు వచ్చిండు కావాడు, ఫుట్బాల్ ప్లేయర్ వచ్చిండు. వస్తే ఈయన ముఖ్యమంత్రి గారు ఆయన మనవడిని వేసుకొని అన్నీ వేసుకొని ఇంతకుముందు మాట్లాడి సోషల్ మీడియాలో తిరిగినాయి. కేసీఆర్ గారు మనవడి గురించి ఏం మాట్లాడినారు అనేది
చిన్న పిల్లగాని తీసుకుపోయి ఆడికి తీసుకుపోయి 10 మెస్సీది 10 కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చిండ్రు? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సింగరేణి సిఎస్ఆర్ నుంచి కేటాయించమని సింగరేణి ఎండి మీద ప్రెషర్ తెచ్చి దానికి ఇచ్చిండ్రు. సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే ఒక కంపెనీ పెట్టి నువ్వు లాభాలు సంపాదిస్తున్నప్పుడు ఈ సమాజం పట్ల నీకు బాధ్యత ఉందిరా నాయన అని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం అది. సిఎస్ఆర్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, నీ ఇష్టం వచ్చడానికి కేటాయించడానికి వీల్లేదు. ఇది ఎట్లా సమర్థించుకుంటారు బట్టి గారు? నిన్న మీరు ఆన్సర్ చేయలేదు మీ ప్రెస్ మీట్లో. అది కేటీఆర్ గారు ప్రశ్నించారు కదా, సిఎస్ఆర్ 10 కోట్లు తీసి మెస్సీకి ఎట్లు ఇస్తామని అన్నారు. ఎట్లు ఇచ్చారో చెప్పండి. సిఎస్ఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నాయి ఆ 10 కోట్లు ఇవ్వటం అనేది. సిఎస్ఆర్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్కూల్కి సంబంధించి, కానీ ప్రజలకు సంబంధించిన అంశంలో ఈ సోషల్ కార్పొరేట్ వాళ్ళు సిఎస్ఆర్ నుంచి వాళ్ళు 2% 5% ఉంటే వాటికి కేటాయించాలి. పెట్టించినారు సింగరేణి స్కూల్ ఫర్నిచర్ కోసము, స్కూల్ పిల్లల ఫ్యాన్ల కోసము, అంబులెన్సుల కోసము, మిగతా వాటి కోసం కేటాయించబడ్డాయి సిఎస్ఆర్లు. ప్రజలకు సంబంధించిన అంశాలలో సిఎస్ఆర్ ఉపయోగపడాలి. నీ ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తాము ముఖ్యమంత్రి చెప్పటం మరి మీ శాఖే కదా. బట్టి గారు ఎందుకో మాట్లాడరు అంటే ఏం జరుగుతుందండి యాక్చువల్గా రాష్ట్రంలో అంటే? 2 పత్రికాధినేతల ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి 1 జనవరి నాడు పోయిండు. ఒక ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రెండో ఆయన చౌదరి ఎన్టీవీ ఆయన ఇంటికి. ఇప్పుడు జరుగుతుంది ఏంది వీళ్ళిద్దరి మధ్య? నిన్న బట్టి గారు ప్రెస్ మీట్ మీరు గమనించారు, 2-3 అంశాలు చెప్పినారు ఆయన. మరి సీఎం స్పందించలేదు. మరి ఎందుకు స్పందించి ఏమన్నాడు ఆయన? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ రాతలు రాస్తున్న రాధాకృష్ణ పేరు కూడా పెట్టి చెప్పినాడు. ఈ తొలగించుకో, ఫస్ట్ వీటిని సరి చేసుకొని మళ్ళీ నువ్వే రాయాలని చెప్పిండు. సంతోషం, రాసిండు, చెప్పిండు ఆయన. మళ్ళీ దానికి నేను స్టాండ్ బై ఉంటున్నాను ఆయన చెప్పిండు. మరి ముఖ్యమంత్రి గారు దీంట్లో మాట్లాడరు. జరుగుతున్న దాంట్లో మరి ఏంటి గోలేంది ఇలా మాట్లాడరా అంటే? ఏం జరుగుతుంది అంటే రాష్ట్రంలో రాజుగారు, పాత కాంగ్రెస్ వాళ్ళని మొదటి నుంచి కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకోనున్న పాత కాంగ్రెస్ నాయకులు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకులు. వీళ్ళని ఒక ఉద్దేశపూర్వకంగా వీళ్ళని అణిచివేసే భాగంలోనే ఇప్పుడు టీడీపీని పూర్వవైభవం తీసుకురావాలని పిలిపియటం. రెండవది బీజేపీ అండతోని బీఆర్ఎస్ని పార్టీని ఇక్కడ తెలంగాణలో ప్రభావాన్ని తగ్గించడం కోసం చేస్తున్న కుట్ర అనేది స్పష్టంగా మనకి 2 విధానాలు రేవంత్ రెడ్డికి స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 విధానాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే సింగరేణిలో జరిగే ఆయన బావమర్ది కానీ మిగతా వాళ్ళకు 6,000 కోట్ల స్కాము, సింగరేణి ప్రైవేటైజేషను, ఎండిఓ సిస్టము, సైట్ విజిట్ సర్టిఫికేట్, ఇవన్నీ దాంట్లో భాగమే. ఈ పంపకాలలో వచ్చిన తేడాలలో బట్టి విక్రమార్క గారు ఎట్లా నన్ను చేయకుండా ఆయన కూడా ఎట్లా తీసుకుంటాడనే దాంట్లో ఘర్షణలో భాగమే ఈ తతంగం అంతా బయటపడ్డది. ఇక ఆయన చెప్తాను నేనే రాసిన అని ఆయన చెప్తారు రాధాకృష్ణ. అయ్యా రాధాకృష్ణ గారు, మీ దాంట్లో వచ్చింది జనవరి 17, బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు ముందు తీసుకొచ్చింది జనవరి 14, 15. దీన్ని కాపీ కొట్టినావు నువ్వు అయ్యా, అది గుర్తుంచుకోను. నువ్వు చెప్పక ముందే బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు మాట్లాడినరు, బయటికి తెచ్చింది మేము. మరి ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు బట్టి గారికి ఒక ప్రశ్న ఇస్తున్నా. ఏ అక్రమాలు జరగలేదు, సైట్ విజిట్ సర్టిఫికేట్ బీఆర్ఎస్ టైంలో ఉందని అనుకుందాం కొద్దిసేపటి. లేని అబద్ధాన్ని మీరు ఆడినరు, నిజాన్ని అబద్ధంగా చూపించారు. మరి ఉంటే ఎందుకు క్యాన్సిల్ చేసినారు బట్టి గారు టెండర్లు? అన్ని నిబంధనల ప్రకారమే జరుగుంటే నేను హరీష్ రావు గారు అడిగినట్టు ఎందుకు క్యాన్సిల్ చేసినారు చెప్పండి? ఆరోపణలు వచ్చినాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం అన్నారు. ఆరోపణలు కావాలి, మీరు చేసింది పచ్చి మోసం. అందుకే మీరు క్యాన్సిల్ చేసిండ్రు గిల్టీ. దాంతో ఎందుకు క్యాన్సిల్ చేసినా జవాబు చెప్పకుండా ఇట్లా దొంగ తిరుగుడు మాట్లాడితే ఏం జరుగుతుందండి? ఒక 6 గ్యారెంటీల గురించి మాట్లాడరు 2 సంవత్సరాలైనా కానీ, 13 పథకాల గురించి మాట్లాడరు. అన్ని వర్గాలకు మోసం. ఎవరికి కూడా మీరు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఇంతవరకు ఏసంగి పంట ఆల్రెడీ నాట్లకు వస్తుంది, నాట్లు జరుగుతున్నాయి. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, మహిళలకు 2,500 లేదు. పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలను పరిపాలించమని ప్రజలు మీకు అధికారం ఇస్తే మీరు చేస్తున్నది ఏంది? ఎట్లా దొబ్బుకుందాము, ఎట్లా దాచుకుందాము, ఎట్లా దండుకుందాము అనే దాంట్లో ఈ దండుపాలెం బ్యాచ్ అనేది కరెక్ట్గా మీ మంత్రిమండలి సరిపోయేవాడే. ఎట్లా కాదో మీరు చెప్పండి. ఎన్ని అక్రమాలండి? ఇవాళ కరీంనగర్లో ఇసుకది వచ్చింది కదా, నమస్తే తెలంగాణ రాసిన పథకం మీద కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇక అవన్నీ కూడా భూభారత్ ఏని ఎట్లా ఒక డిబేట్ ఉంది కాబట్టి చెప్తాను నేను. భూభారత్ అన్ని మాఫియాలే కదా. సివిల్ సప్లైస్ మాఫియా, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా మంత్రి.
వెంకరెడ్డి గారు ఆయన రోజు దుకాణం ఆయన ఎవరి దుకాణాలు వాళ్ళు తెరుచుకొని పర్సంటేజ్లు ఫిక్స్ చేసి 30%, 40% సర్కార్ అనేది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి ఇంకా ఏం లేదు, మిగిలింది ఏం లేదు. ఇది జరుగుతున్న రాక్షస పరిపాలన, నిర్బంధం, కేసులు, సిట్లు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏంది సీరియల్స్ ఏంది మరి? అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవరు చెప్పారండి? విచారణ సంస్థ తేల్చిందా? అంటే మీకే విచారణలు, మీకు మీరే నోటీసులు. ఆయనే చెప్తాడు ఫోన్ ట్యాపింగ్ చేస్తాను రేవంత్ రెడ్డి, ఆయనే చెప్తాడు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటాడు. జరిగితే నాకు నోటీసులు రావాలి కదా అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిండండి కమాండ్ కంట్రోల్ నుంచి. నా ఫోన్ ట్యాపింగ్ అయిందని కదా ఆయన ఆరోపణ. మరి సిట్ ఆయనకు నోటీసులు ఇవ్వలేక ఇంతవరకు. ఇక ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అని, ఇంకోవైపు ఇంకో డైవర్షన్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయినాయి. మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మొన్న గ్రామ పంచాయతీ జరిగిన ఎన్నికల్లో సింబల్ గుర్తు లేకుండానే, కారు గుర్తు లేకుండా 42% గ్రామ పంచాయతీలు సర్పంచులు కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో అర్థమైపోయింది మీ ఫెయిల్యూరు. ఇప్పుడు జరిగిపోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కారు గుర్తుంటుంది. కారు చూడగానే కేసీఆర్ గుర్తొస్తాడు. కేసీఆర్ గుర్తు రాగానే కేసీఆర్ పరిపాలన, ఆ స్వర్ణయుగం గుర్తొస్తుంది. మీ దుష్ట పరిపాలన కూడా గుర్తొస్తుంది. తగిన బుద్ధి చెప్పే టైం దగ్గరకు వచ్చిందిగా గమనించాలి. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా ప్రజలు విసిగి వేసారిపోయారు. అలాగే బీజేపీ నుంచి కూడా సింగరేణికి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పింది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ సమాజం మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతకంటే రెట్టింపు గుణపాఠం చెప్పబోతుందని వైఎన్ఆర్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మనం చూస్తున్నాం సింగరేణిలో వెలుగు చూస్తున్న ఈ వరుస కుంభకోణాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి, అత్యున్నత దర్యాప్తు జరిపించాలని ఓవైపు కేటీఆర్ గారు, మరోవైపు హరీష్ రావు గారు కేంద్ర ప్రభుత్వాన్ని వరుసగా డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఆ దిశగా ఒక్క అడుగు వేసిన సందర్భం కూడా లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నైనికి సంబంధించిన కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంపై అయితే పూర్తిగా మౌనం వహిస్తున్నారనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇంత భారీ స్థాయిలో కుంభకోణాలు వెలుగు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను జవాబు చెప్పడం కంటే కిషన్ రెడ్డి గారు ఏదో ఆరోపణలు చేస్తున్నారు కదా బీఆర్ఎస్ మీద. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే ఘాటు కట్టి ఆయన ఆరోపణ, కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకే ఘాటలు ఉన్నాయి. ఒకే పని, ఒకే కార్యక్రమం, ఒకే పద్ధతి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇట్లాంటి ఆరోపణలు చేసే ముందు అధికారం వాళ్ళ చేతిలో కేంద్రంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు చేస్తే విచారించే అధికారం ఉంది. తప్పు జరిగిందని కనపడుతుంది కాబట్టి విచారించే బాధ్యత మీ మీద ఉందంటే దానికి జవాబు చెప్పకుండా దాటవేతగా బీఆర్ఎస్ మీద కూడా విమర్శలు చేస్తే ఉపయోగం ఏముంది? ఇప్పటికే అర్థమవుతుంది జనానికి. ఇంకా బీఆర్ఎస్ ని విమర్శించడం ద్వారా, ఈ విషయంలో అధికారంలో లేని బీఆర్ఎస్ ని విమర్శించడం ద్వారా మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఈ రోజు విచారించి దొంగల్ని బయటికి తెచ్చే అవకాశం ఉన్నప్పుడు దాటవేయటమే కనపడుతుంది. బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఒకటిగా పనిచేస్తున్నాయి ఇక్కడ అనేది. కాబట్టి ఇక మనం విచారించమని అడగటం అనేది వాళ్ళ నిజాయితీకి పరీక్షగా మనం అడగటం తప్పితే వాళ్ళు విచారిస్తారని, విచారించి నిజంగానే బయటికి తీస్తారు వ్యవహారాన్ని అని అనుకుంటే ఇది పొరపాటే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే ఘాట్లు ఉన్నారు, ఒకటే కార్యక్రమం, ఒకటే బాట. కాబట్టి ఇక్కడ ఏదో మనం విచారించమని అడగటం మన బాధ్యత. తప్పు జరిగిందని కనపడుతుంది, ప్రజల్లో కూడా అర్థమవుతుంది. విచారించండి, సమస్యను పరిష్కారం చేయండి అని అడుగుతున్నాం. కానీ ప్రైవేటీకరణ విషయంలో బేసిక్ గా దీనిలో ఉన్న స్కామ్ విషయం కాసేపు పక్కన పెట్టినా, ప్రైవేటీకరణ విషయంలో బీజేపీది అదే బాట. గతంలో 2 బ్లాక్లు అదే ప్రైవేటీకరించి, అది ప్రైవేటీకరణలో దాని పాత్ర, ఇప్పుడు డైనీ బ్లాక్ ప్రైవేటీకరణలో వీళ్ళ పాత్ర కనపడుతున్నప్పుడు ఇంకా ఇద్దరు ఒకే బాటలో ఉన్నారు ప్రైవేటీకరణ అంశంలో. సేమ్ పాలసీ, సేమ్. దానిలో కిక్ బ్యాక్స్, సైడ్ స్కాములో, లేకపోతే వాళ్ళకి ఇచ్చుకునే ఆశ్రిత పక్షపాతం, క్రోడీ క్యాపిటలిజం. ఇంకోటి విషయం బేసిక్ గా ఆ విషయంలో ఏదంటే ప్రైవేటీకరణ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే దాని విషయం మనం మాట్లాడగలం. కానీ అదానిని బీజేపీ సమర్థిస్తా వచ్చి అదానిని వెనకేసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొంతమంది తమకు అనుకూలంగా తమకు కావాల్సిన వాళ్ళకి చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరికి కావాల్సిన వాళ్ళకి తస్మదీయులు అంటారు కదా, తనకు కావాల్సిన వాళ్ళకి తాము చేసుకోవటంలో వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు ఆ విషయంలో కూడా. సో వీళ్ళని విచారించమని అడుగుతాం. అంటే ప్రజల ముందు బాధ్యత, ప్రజల దగ్గర బాధ్యత ఉంది, విచారించాలనేది అడగటం. కానీ విచారించే అవకాశం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉండదు కదా, చేయగలిగింది ఏమి ఉండదు. అడగటం, డిమాండ్ చేయటం వరకే. డిమాండ్ చేస్తే ఏం చేస్తున్నారు? ఎదురు కేసులు పెడుతున్నారు. డిమాండ్ చేస్తే ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ మీద ఒక కేసు, లేకపోతే హరీష్ రావు మీద ఒక కేసులు పెట్టి విచారణలను పిలిచి పేపర్ల నిండా అది నింపుకుంటున్నారు. అసలు వార్త రాయకుండా జరుగుతున్న స్కాములు, తెలంగాణ ప్రైవేటీకరణ కుట్రలు ఇవన్నీ పక్కన పెట్టేసి నోటీసులు లేకపోతే విచారణలు అని చెప్పి కాలయాపన చేస్తా పేపర్ల నిండా
తెల్లటి పేపర్ మీద నల్ల అక్షరాలు నింపుకొని అబద్ధాలతో ఎక్కువ పేపర్లు వాళ్ళే ఉన్నాయి కదా అనుకూలంగా రాసుకుంటున్నారు. ఓకే, ఈ కథ ఇలా నడుపుతున్నారు అంతే. కానీ జనాలకి అన్ని అర్థమవుతానే ఉన్నాయి. ఇప్పుడు కొంతకాలం పోతే ఈ పేపర్లు కూడా జనాల్లో నడవు. ఓకే, ఓకే, పేపర్ల మీద విరక్తి వచ్చింది. ఏదో అలవాటు బలం ప్రకారం ఈ పేపర్లు కొంతమంది ఇళ్ళకి వేయించుకుంటున్నారేమో కానీ రైట్. ఈ పేపర్లు వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లా. దీని పట్ల విముఖత ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. కాబట్టి ఏంటంటే అలవాటు బలం, ఏదో ఒక పేపర్ వేస్తుంటే అలవాటు బలం ప్రకారం సంవత్సరాల తరబడి అది నడుస్తుంది. Right. అదంతే, నమ్మి కాదు, నమ్మకం పోయింది ఇట్లాంటి పత్రికల మీద, మీడియా మీద. రైట్. ఎస్, మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా ఈ స్కామ్ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే అటెన్షన్ డైవర్షన్లో భాగంగా రకరకాల అక్రమ కేసులను, నోటీసులను తెరపైకి తీసుకొస్తున్నారనే అంశాన్ని కూడా పాపారావు గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నరసింహారెడ్డి గారు, ఇక్కడ ఓవైపు బొగ్గుకు సంబంధించిన కుంభకోణాలు, మరోవైపు భూములకు సంబంధించిన వ్యవహారంపై కూడా వరుసగా వెలుగు చూసిన స్కామ్లను కూడా ఇప్పటివరకు మనం చూసాం. ఇటీవల కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాలి ఓవైపు బొగ్గుకు సంబంధించిన వ్యవహారాలు, మరోవైపు భూములకు సంబంధించిన కుంభకోణాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పాపారావు గారు చెప్పిన దాని కంటిన్యూషన్లో ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి ఉన్న తేడా సింగరేణి విషయంలో ఒక్క మాటలు చెప్పాలంటే, కేసీఆర్ గారు ఏం డిమాండ్ చేసిన కేంద్రాన్ని అంటే, అయ్యా మీరు ఇచ్చే బొగ్గు గనులు సింగరేణికి టెండర్ లేకుండా కేటాయించమన్నాడు. అవును, టెండర్ లేకుండా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ మీది 49% వాటా ఉంది, దాంట్లో ఎందుకు కేటాయించారని మోడీ గారిని ప్రశ్నించిండు. ఎవరు? కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది ఏంది? ఎండిఓ సిస్టమ్ అని చెప్పి సింగరేణి కేటాయించబడ్డ బొగ్గు గనులను, సింగరేణికి కేటాయించబడ్డ బొగ్గు గనులను వేలంలో పాల్గొని, వేలం లేకుండా ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేసిండు. వేలంలో పాల్గొని సింగరేణి సంస్థ దక్కించుకున్న గనులని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఇది తేడా. సింగరేణిని రక్షించాలి, సింగరేణికి మీరు టెండర్ లేకుండా గనులు ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేసిండు. మీ దరిద్ర పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే, పాత విధానాన్ని మీరు కొనసాగించలే, తెచ్చి టెండర్లలో పాల్గొని తెచ్చుకొని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు. ఓకే, కేంద్రం ఎట్లయితే ఇచ్చిందో, కేంద్రం అయితే మోడీ సర్కార్ ఇస్తే మీరు అట్లే ఇచ్చారు. ఇంకొకటి, ఆంధ్ర మీడియా గురించి పాపారావు గారు మంచి మాట చెప్పారు. నేను ఒక్క ప్రశ్న ఇస్తున్నాను, తెలంగాణ వాదులు కానీ డెమోక్రట్స్ కానీ ఆలోచన చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆంధ్ర యాజమాన్యంతో నడుస్తున్న మీడియా, టీవీలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఓకే, వాళ్ళ మీద పర్సనల్గా మనకేం లేదు. ఇక్కడ మీరు కేంద్ర కార్యాలయాలు పెట్టుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో, ఓకే, మంచిదే, విభజన జరిగింది. మీ కార్యాలయం అక్కడ పెట్టి షిఫ్ట్ చేయాలి కదా, షిఫ్ట్ చేసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఇంత గొప్ప అంత గొప్ప అంటే ఎందుకు అంటున్నంటే, వాళ్ళని ఇక్కడి నుంచి పొమ్మనే దురుద్దేశం కాదు, కానీ మీరు 80% వార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రసారం చేస్తుండ్రు, రాస్తుండ్రు. ఆంధ్రప్రదేశ్ వార్తలే రాస్తుండ్రు. చంద్రబాబు లేచిండు, కూసుండు, పండుకుండు, తానం చేసిండు, ఇది అని చంద్రబాబు లాస్ట్ పిత్తిండని కూడా రాస్తాండ్రు. మేము అవన్నీ చూడాలి, ఆ వాసనలు, ఆ పరిమళాలన్నీ మాకెందుకు నాయన రాధాకృష్ణ, ఎందుకు మాకు ఈ కంపు? మాకు మీరు ఆంధ్రప్రదేశ్ వార్తలు 80% వేసి మా మీద రుద్దటం ఎందుకు? మీరు ఆంధ్రప్రదేశ్ వార్తలు 80% ప్రసారం చేయదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అక్కడ ఒక అమరావతి ఉంది, దానికి ఒక రాష్ట్రం ఉంది, దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. 2014 నుంచి 2 ముఖ్యమంత్రులు ఉన్నారు దానికి. మీరు ఆయన బాకా కొట్టదలుచుకుంటే, చంద్రబాబు బాకా కొట్టదలుచుకుంటే అక్కడ పోతే ఇంకెక్కువ కొట్టచ్చు అంటున్నా. మీకే ప్రయోజనం. మా తెలంగాణ ప్రజానీకం మీద, మా తెలంగాణ సమాజం మీద ఆంధ్ర వార్తలు ఎందుకు రుద్దుతున్నారు? ఓకే, నీటి విషయాలలో తెలంగాణ వాటాల గురించి మీరు నెగటివ్గా రాస్తున్నారు. ఎందుకు? ఆంధ్రాకు డబ్బా కొడుతున్నారు కాబట్టి, ఆంధ్ర చంద్రబాబుకు డబ్బా కొడుతున్నారు కాబట్టి మీరు రాస్తున్నారు. ఇది మాకు నష్టం కలుగజేస్తుంది. తెలంగాణలో మీరు విషబీజాలు నాటుతున్నారు చంద్రబాబు గురించి, గొప్పోడు, అంతోడు, ఇంతోడు అని మీరు మాట్లాడుతున్నారు. అందుకే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఆంధ్ర వార్తలు మాకొద్దు. రాధాకృష్ణ గారు, చౌదరి గారు, మీ వార్తలు, ఆంధ్ర వార్తలు మాకొద్దు. మాకు సంబంధం లేదు అక్కడ వార్తల గురించి. మీరు వెళ్ళి ఈ వార్తలు ప్రసారం చేసుకుంటే అక్కడ పెట్టుకోండి, మంచిగా కార్యాలయాలు పెట్టుకోండి, ఇక్కడ కూడా పెట్టుకోండి తెలంగాణ వార్తలు ప్రసారం చేయండి. ఆంధ్రాలో మెయిన్ ఆఫీస్ పెట్టుకోండి, తెలంగాణలో ఆఫీస్ పెట్టుకొని మా తెలంగాణ వార్తలు చేయండి. తెలంగాణ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రయోజనాలు ఏంది, తెలంగాణ సమాజం ఏం మాట్లాడుతుంది, ఇది కవర్ చేయండి. ఇది కదా కావాల్సింది, తెలంగాణకు కావాల్సింది. మీకు భూములు ఇవ్వాలి, సబ్సిడీ రేట్ల మీద కరెంట్ ఇవ్వాలి, మీకు రెగ్యులర్ చేయాలి, అన్ని చేయాలి. తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతారు. మీ కార్యాలయం తగలబడితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాతృత్వంతో పోయి మీ దగ్గరకు వచ్చి విజిట్ చేసిండు మీ కార్యాలయాన్ని. సిగ్గుందా ఏమన్నా మీకు? మరి విశ్వాసం ఉందా మీకేమన్నా? తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉందా మీకేమన్నా? ఆత్మ ఉందా?
ఎక్కడున్నారు, ఏం రాస్తున్నారు అనే సోయి లేకుండా రాసుకుంటే మీరు ప్రసారం చేసే ఆంధ్ర వార్తలు మాకు వద్దండి. మీరు దండం పెట్టి చెప్తాను, మీరు వెళ్ళిపోండి ఈ నుంచి. ఆంధ్ర వార్తలు చేసుకుంటే అక్కడ కార్యాలయం పెట్టుకొని చేసుకోండి. ఓకే. తెలంగాణ ఉంటే తెలంగాణ వార్తలు ప్రసారం చేయాలి. ఏం జరుగుతుందో చెప్పండి. తెలంగాణ మీద కుట్ర జరుగుటంలో భాగంగా మీరు భాగస్వాములు కావు. ఇలా రేవంత్ రెడ్డి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయోగం అని చంద్రబాబు నాయుడు సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి పాటిస్తున్న దాంట్లో మీరు భాగస్వాములు కావట్లేరని డైరెక్ట్ ఈ రెండు మీడియా సంస్థలను అడుగుతున్నా. ఇంతకుముందు ఏం రాశారండి మహా టీవీ వాళ్ళు? ఏం తమ్మునేల్స్ అవి? ఏది పెట్టండి, ఒకటి పెట్టండి ఆంధ్రకు సంబంధించి. తెలంగాణలో ఉండి తెలంగాణ కోసం పనిచేసి ప్రాణాలు అర్పించిన కేసీఆర్ వాళ్ళ గురించి, కేటీఆర్ గురించి, మిగతా వాళ్ళ గురించి ఆ రకమైన తమ్మునేసి పెట్టింది మీ ఆంధ్ర ఆధిపత్యంలో జరుగుతున్న మీడియాలు కావా అండి? ఇవన్నీ ఎందుకు మాకు అంటున్నా? మా మీద ఎందుకు రుద్దుతున్నారు ఆంధ్ర వార్తలు? కాబట్టి దయచేసి ఇక్కడ ఎన్టీవీ అయినా కానీ, ఏబిఎన్ కానీ, మా టీవీ అని ఇంకెవడైనా కానీ మీరు ప్రసరించదలుచుకుంటే ఆంధ్ర వార్తలు ప్రాముఖ్యత ఇవ్వదలుచుకుంటే ఆడబోయండి. దానికి ఒక రాష్ట్రం ఉంది, దానికి ఒక ముఖ్యమంత్రి ఉంది, దానికి ఒక క్యాపిటల్ ఉంది. ఇక్కడ ఉంటే తెలంగాణ వార్తలు ప్రశ్నించాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయాలి పత్రికలు. విమర్శించండి, విధానాలను విమర్శించండి. ప్రభుత్వ విధానాలను పత్రికలు విమర్శించాలి. ఆ విమర్శలు సదృఢంగా తీసుకునే హృదయం కేసీఆర్ గారికి ఉంది. అట్లా తీసుకుంటూ కూడా ఆయన పత్రికలుగా ఉండాలి. ఇప్పుడు కర్ణాటక వార్తలు ఇక్కడ రాస్తే ఏంటండి? మాకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి ఏం తేడా చెప్పండి తెలంగాణ ప్రజలకు. పక్కనున్న మహారాష్ట్రకి ఏం తేడా, గుజరాత్కి ఏం తేడా? అదొక రాష్ట్రము, ఇదొక రాష్ట్రం. కలిసి ఉండి దోపిడీ చేస్తారు 60 సంవత్సరాలు. అల్ల నుంచి దోపిడీ నుంచి బయటపడి, బానిసత్వం నుంచి, వలసవాదం నుంచి బయటపడ్డ తర్వాత కూడా మీ ప్రభావాలేనా? అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రమాదం పొంచి ఉంది. వీళ్ళకి అనుకూలమైన రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి మళ్ళీ వీళ్ళు ఆ వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ హైదరాబాద్, యూటీ, రెండవ రాజధాని, పిండవ రాజధాని తీసుకొచ్చే దేనికండి ఇదంతా? ఈ కుట్రలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. దయచేసి నేను చెప్తున్నాను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఎన్టీవీ కానీ, మహా టీవీ కానీ ఆంధ్ర వార్తలు తెలంగాణలో ప్రాముఖ్యతతో ప్రసరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ దయచేసి మీరు అమరావతిలో పెట్టుకోండి మీ కార్యాలయం, అక్కడ వార్తలు ప్రచురించండి, అక్కడ ప్రజలకు కూడా న్యాయం చేయండి. కాబట్టి తెలంగాణ వాదులు వీటిని సీరియస్గా తీసుకోవాలి, గమనించాలి. పెద్ద కుట్ర జరగబోతుంది. ఈ కుట్రలో వీళ్ళంతా కూడా భాగస్వాములు అవుతున్నారు. నేను చెప్పిన 3-4 టీవీలు కూడా. చాలా కీలకమైన అంశం ఇది ఎన్ఆర్ గారు చెప్తుంది. మనం చూస్తా ఉన్నాం, కేవలం సింగరేణిని కబలించేందుకే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చేసే కుట్రలు, కుతంత్రాలు కూడా మూకుమ్మడిగా ముప్పేట దాడి రూపంలో జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కుట్రలను, కుతంత్రాలను గమనించాలి. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఏదో రకంగా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా విఫల రాష్ట్రం చేసే ఈ కుతంత్రాలను తప్పకుండా తిప్పి కొట్టేందుకు తెలంగాణ సమాజం అంతా కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా ఓఎన్ఆర్ గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎన్ఆర్ గారు. అలాగే పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు, వాస్తవాలు. నమస్తే.